ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చెప్పు. అక్షయ్ నా దగ్గర సిద్ధంగా ఉంది. నా పాలిట వరం వచ్చేసిందా? అవును, తీసుకుని వచ్చేయమంటారా? రేపు మహాశివరాత్రి. అక్షయ్ లాంటి అద్భుత శక్తులు గల అమ్మాయి రేపు శివారాధన చేసి మనం తలపెట్టిన కార్యంలో అడుగు పెడితే మనకు తిరిగే ఉండదు, మనకి ఓటమి ఉండదు, ఎదురులేని విజయం వరిస్తుంది. అయితే నన్నేం చేయమంటారు? రేపు శివాలయానికి తీసుకువెళ్ళి అక్షయ్తో పూజలు చేయించండి. అక్షయ్కు మరిన్ని శక్తులు సిద్ధిస్తాయి. ఖచ్చితంగా అప్పుడు ఆ శివమణిని తీసుకురాగలుగుతుంది. అక్షయ్ను శక్తులు ఆవహించాయంటే శివమణికి కాపలాగా ఉన్న ఆ కాలనాగులు తల వంచుతాయి. రేపు ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత తనని ఇక్కడికి తీసుకునిరా. సరే స్వామి. నేను ఎలాంటి కఠినమైన పూజలకైనా సిద్ధమే. ఈ బిడ్డ బ్రతకకపోతే జీవితంలో గుడి మొహం కూడా చూడను. అక్షయ్కి ఆ రోజు నువ్వు ప్రాణం పోసిన దగ్గర నుంచి నేను తిరిగి నిన్ను నమ్మడం మొదలుపెట్టాను. దత్తత కార్యక్రమం నాడు అక్షయ్ను బిడ్డగా దత్తత తీసుకుందామని అనుకున్నాను. కానీ నారాయణరావు గారు అడ్డుపడిపోయారు. చివరికి అక్షయ్య తల్లిదండ్రుల దగ్గరికి చేరుకుంది. అదేవిధంగా నా కూతురు కూడా నా దగ్గరికి చేరేలా చేయి తల్లి. సిద్ధేశ్వర స్వామి గారు శివరాత్రి నాడు నా కూతురెవరో చెప్తాను అని చెప్పారు. ఓ తల్లి ఓ బిడ్డ గురించి తెలుసుకుని కలుసుకుని మహత్ కార్యంలో ఎలాంటి ఆటంకం ఎదురు కాకుండా నువ్వే తోడుండాలి. కూతురు గురించి నువ్వు ఎన్ని మొక్కులు మొక్కినా, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని నోములు నొచ్చినా దొరకదవని. మరదలా, సమయం దగ్గర పడుతోంది. 90 రోజులు నువ్వు పెట్టిన గడువు సమీపిస్తోంది. నీ మీద నేను ప్రయోగించడానికి ఆ రోజు నువ్వు నా చేతికందించిన అణుబాంబు ఇదే. నాకు 90 రోజులు సమయం ఇవ్వండి. ఆ సమయంలోగా నాకు నా కూతురు దొరక్కపోతే ఆస్తులు అంతస్తులు ముక్కు పొడుక మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. ముచ్చటగా 90 రోజులు గడిచిపోయాయంటే శౌర్యకి ముక్కు పుడక అందే విషయంలో నువ్వు ఎటువంటి అడ్డు చెప్పడానికి ఉండదు. రణమా శరణమా? రణమే. శరణం అంటూ మీ ముందు తల వంచితే జీవితంలో అంతకంటే ఓటమి ఇంకే ఉంటుంది. కుటుంబంకు మంచి జరుగుతుందని అనుకుంటే ఆపద సమయంలో ఎవరి ముందైనా తల వంచుతాను. అవసరమైతే కాళ్ళైనా పట్టుకుంటాను కాని
నా కూతురి విషయంలో మీ ముందు నేను ఓటమిని అంగీకరించను. అది అసంభవం. నువ్వు ఎన్ని మాటలన్నా సరే నీ కూతురు నీకు దక్కడం అన్నది కలలో కూడా జరగదవని. నిహారిక, ఏం మాటలవి? అంటే అత్తయ్య, నీకు అవనికి మధ్య వ్యక్తిగతంగా ఎన్ని విభేదాలైనా ఉండొచ్చు. అంత మాత్రానా అలా ఎలా కోరుకుంటావు? మా మనవరాలు ఎప్పుడెప్పుడు మా ఇంట్లో అడుగు పెడుతుందా అని కోటి ఆశలతో ఎదురు చూస్తున్నామమ్మా. అయ్యో, మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. నేను అలా ఎందుకు అనాల్సి వచ్చిందంటే అవని కూతురు గురించి తెగ బెంగ పెట్టుకుంటుంది. దాని వలన అవని ఆరోగ్యం పాడవుతుందని భయమేసి అలా అన్నానంతే. అవునమ్మా, మన ఇంటి మనిషికి ఏమన్నా అయితే మనకి భయం ఉంటుంది కదమ్మా, అందుకే అలా అంటోంది. నా మనిషి గురించి ఆలోచించేంత మంచి బుద్ధి జన్మకి రాదని. నా కూతురు నాకు శాశ్వతంగా దొరకకూడదు అని మీ ఉద్దేశం. అది అందరికీ తెలుసు. మీరిలా ప్రతిదానికి అపార్థం చేసుకుంటే మేమేం చేయలేం. అవని, వీళ్ళ గురించి తెలిసి కూడా ఇంతసేపు ఎందుకు వాదించడం? రా. మనం ఎప్పుడు ఎదురు పడతామా, మనల్ని ఏ విధంగా బాధ పెడదామా అని ఎదురు చూసే మనుషులతో మనం ఎక్కువసేపు మాట్లాడకూడదామని. ఎప్పుడో ఒక్కసారి కనబడే వ్యక్తులనైతే మనం తప్పించుకుని పోతాం, వారి ముందుకు పోకుండా ఉంటాం. అందరం ఒకే చోట ఉన్నప్పుడు, అనుక్షణం ఎదురు పడుతున్నప్పుడు అది ఎలా జరుగుతుంది బావా? అమ్మ ముందు ఎలా మాటలు మార్చిందో చూడు. బిడ్డ మనకి దొరకకూడదని మనకంటే ఎక్కువ పూజలు చేస్తున్నారు. వాళ్ళు మన బిడ్డ మనకి దొరకకూడదని మామూలు పూజలు చేసినా, క్షుద్ర పూజలు చేసినా, ఈ రోజు మన కూతురు గురించి మనకి తెలిసిపోతుంది బావా. అవని, ఏమంటున్నావు? అవును బావా, నీ దగ్గర ఒక విషయం దాచిపెట్టాను. ఈ శివరాత్రి నాడు చెప్పాలని అనుకున్నాను. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నేనింతకు ముందు ఒకసారి మన సిద్ధేశ్వర స్వామిని కలిశాను. ఆయనతో నా బాధని మొరపెట్టుకున్నాను. అప్పుడు ఆయన ఏమన్నారో తెలుసా? శివరాత్రి నాడు నీ బిడ్డ వివరాలను నీకు ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియజేస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.